మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ బాబు ఒంటి మీద కొన్ని గాయాలున్నాయి. మీ ఆయననే మీ బాబుని చంపి చెరువులో ఏశాడని గూడా ఒక అపోహ ఉంది. వీళ్ళింట్లో భార్యాభర్తలకు ఏమైనా సమస్యలున్నాయా? పోస్ట్‌మార్టం తీసుకున్నాక పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది? హాయ్ హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని లక్ష్మణ్ తండాలో ఉన్నాము. ఈ లక్ష్మణ్ తండాలో ఒక బాబు మిస్సింగ్ అని ఒక 4 రోజుల క్రితము తన తల్లి ఇక్కడ గూడూరు మండలంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్‌పెక్టర్‌కి తను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే బాబు ఇక్కడనే భూపతిపేటలో ఉన్నటువంటి ఒక చెరువులో శవమై తేలాడు. ఒక అనుమానాస్పదంగా తను మృతి చెంది ఆ బాబు ఒంటిపై గాయాలుండడం కూడా ఒక అనుమానానికి దారితీస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఆ బాబు తండ్రి దగ్గర ఉన్నాము. అంటే వాళ్ళ ఇంటి దగ్గరొచ్చాము. ఇక్కడ వాళ్ళ తండ్రితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఆ బాబు ఎలా మిస్ అయ్యాడో, ఆ రోజు బాబు ఒక ఫంక్షన్‌కి ఎళ్లి వస్తున్న క్రమంలోనే తన ఆటోలో వస్తూ అక్కడ ఆగి నిద్ర చేశారు. తెల్లారి బాబుని అంటే వీళ్ళు తెల్లారి లేచేసరికి ఆ బాబు మిస్సింగ్ అని చెప్పేసి తెలవడంతో హఠావుటిన పోలీస్ స్టేషన్‌కెళ్ళేసి వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బాబు తండ్రి ఉన్నారు. మీ పేరు ఏం పేరండి? కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు. అంటే మీరు ఏం చేస్తారు? నేను ఆటో తోలుతా. మీరు ఆటో తోలుతారు. అది ఏం జరిగిందసలు? అయితే అక్కడ ఫంక్షన్‌కెళ్ళేసినాం. ఫంక్షన్ ఎళ్ళేసినంక ఇగ అక్కడి నుండి నేను బండి స్టార్ట్ చేసుకొని వస్తుండగా బాబు వచ్చి డాడీ సెల్ ఇయ్యి అన్నాడు. సెల్ ఇచ్చేసరికి లోపల బండిలోనే కూర్చున్నాడు. కూర్చున్నాక నేను అట్నే ఇటొచ్చేసి నాకు ఒకటేసారి నిద్ర వచ్చినట్టు అయింది. మళ్ళా తెల్లారి లేసి చూసేవరకి బాబు లేడు. అంటే మీరు ఆ రోజు ఫంక్షన్‌కెళ్ళి వచ్చే క్రమంలో మీరు మద్యం మత్తులో ఉన్నారు. మద్యం మత్తులో ఉన్నప్పుడు మీరక్కడ ఏదైతే సీతానగరంను, భూపాలపేట మధ్యలో ఒక బ్రిడ్జ్ దగ్గర మీరు వెహికల్ ఆపుకున్నారు. అదే బాబు మీరు వెహికల్ ఆపినప్పుడు మీతోనే ఉన్నాడా? ఉన్నాడు. 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 అంటే మీరు బాబు వెనక సీట్‌లో పడుకున్నాడా? బాబు సీట్‌లో పడుకున్నాడు. నేను వెనక సీట్‌లో పడుకున్నాను. ఆహా! ఆటోలో ఉండేది ఒకటే సీట్ ఉంటుంది గదా! కాకపోతే నాది మామూలు సామాను గిట్లా యేసుకునే సీట్‌లో నేను పడుకున్నా. బాబేమో మధ్య సీట్‌లో పడుకున్నాడు. సీట్‌లో పడుకున్నారు. మరి మీకెప్పుడు తెలిసింది బాబు మిస్సింగ్ అయ్యాడని? మార్నింగ్ మార్నింగ్. అంటే మార్నింగ్ మార్నింగ్ వరకు మీరు లేవలేదు. లేవలే. మార్నింగ్ లేసిన తర్వాత మీరు ఎక్కడికెళ్లారు? అంటే మరి బాబు ఒకసారి మిస్ అయిపోయేసరికి, మీకు కనపడకపోయేసరికి మీరు భయాందోళన చెందుతారు గదా! మీరేం చేశారు? అప్పుడు డైరెక్ట్ ఆటో యేసుకొని వచ్చి మళ్ళా ఇంటికొచ్చిండేమో అని జెప్పేసి ఈడ జూసినాం. ఈడ నుండి చూసి మళ్ళా బాబు లేడంటే మళ్ళా అక్కడికెళ్ళి ఎతికితే మాకు అవుపడలే. అవుపడకపోయేసరికి మళ్ళా స్టేషన్‌కెళ్ళిపోయినాం. స్టేషన్‌లోనే ఆ రోజు మొత్తం స్టేషన్‌లోనే ఉంచిల్లు. స్టేషన్‌లోనే ఉంచి వాళ్ళు గూడా వచ్చి చూసిల్లు ఇక్కడ. ఇక్కడ యెల్లాపురము ప్లస్సు భూపతిపేట మళ్ళా పోతే మళ్ళా గూడూరుకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళేసి సాయంత్రం అక్కడనే కూర్చోబెట్టుకున్నారు. ఇక్కడ సాయంత్రం స్టేషన్‌లో కూర్చోబెట్టుకున్నారు. స్టేషన్‌లోనే. ఏమన్నారు? పోలీస్ వాళ్ళేమన్నారు? ఏం జరిగింది అని అడిగిన్లు. ఇదే జరిగింది సార్ అని చెప్పేసాను. మీ బాబు మిస్ అయింది ఒకటో తారీఖు 29వ తారీఖు రోజు ఆ రోజు మిస్ అయిపోయాడు. మీకు శవమై దొరికింది ఒకటో తారీఖు రోజు. అంటే ఈ మధ్య టైంలో ఒక 24 గంటల టైంలో మీరు వెతికారు. మీ బాబు ఎక్కడైతే శవంగా దొరికాడో ఆ చెరువులో దొరికినప్పుడు మీ బాబుపై కొన్ని కొట్టినట్టు గుర్తులు ఉన్నాయని చెప్పేసి కొంచెం స్థానికులు అని పోలీసులు చెప్పడం జరిగింది. మరి మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్ నాకు. మీకు ఎవరి మీద అనుమానం లేదు. ఆ రోజైతే జరిగింది. మీరు ఫంక్షన్‌కెళ్లారు. ఫంక్షన్‌కెళ్ళి వచ్చే క్రమంలో మీరు మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత మీకు మత్తు ఎక్కువైపోయి పక్కన మీ బాబు మీతోని పడుకోబెట్టుకున్నారు. తెల్లారి చూసేసరికి మీ బాబు కనిపించలేదు. ఇక్కడ ఎవరైతే బాబు ఉన్నాడో ఆ బాబు తండ్రి చెప్పిన విషయం ఇది. మనతో పాటు బాబు తల్లి ఉంది. తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ మీ పేరు? సునీత సార్. సునీత. ఏం జరిగిందసలు? మీ భర్తేమో ఆ రోజు ఫంక్షన్‌కెళ్ళేసి మీ బా మీ బాబు అంటే చిన్న కొడుకు గదా! మీకిద్దరు కొడుకులు. ఒక చిన్న కొడుకుని తీసుకొనొచ్చాడని జెప్పాను. మీ భర్త ఆ రోజు ఫంక్షన్‌కెళ్ళాడా మరి? కలిసే పోయినాం సార్. మీరు నలుగురు కలిసే వెళ్లారు. మరి ఏమైంది ఆ రోజు మరి మీరు నలుగురు కలిసి మీరు ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మీరు నలుగురు కలిసి రావాలి గదా! రావాలి గానీ ఈయనకి కొంచెం డ్రింక్ ఎక్కువయ్యేసరికి వద్దని చెప్పిన. అయితే కొంచెం తాగున్నాడు. సరే నేను ఇంటికి పోతా అంటే ఒక దెబ్బ నన్ను బాగా ఇబ్బంది పెడతా అంటే ఒక దెబ్బ ఏసేసరికి నేను డ్యాడీతోనే పోతా అని చెప్పిండు సార్. హ్మ్. అయితే సరే తీసుకొని పోనీ అయితే ఇంక కొంచెం తాగినాడు గదా! నేనైనా వస్తా అని 2, 3 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ తీయలే. హ్మ్. అయితే నేను మళ్ళీ 5 గంటలకు లేసి ఇంటికి వచ్చేసిన మా అన్నయ్య వాళ్ళతోటి. నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు చిలకమ్మ నగర్ వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయేసరికి ఇంటికి వచ్చి చూస్తే బాబు లేడు, బండి లేడు, మా ఆయన లేడు. మరి మీరు ఇంటికి వచ్చేసరికి మీ ఆయన లేడు, మీ బాబు లేడు. మరి మీరు అప్పుడు ఎవరికి కాంటాక్ట్ అయ్యారండి? మీ భర్తకు ఫోన్ చేయడం ఏమైనా చేశారా? మా ఇంటి పక్కనోళ్ళ సెల్ తీసుకొని ఫోన్ చేస్తే ఆయన ఏ ఇబ్బందిలో ఉన్నాడో ఏమో తెలవదు గానీ, బాబు లేడని ఎతుకుతున్నాడో నాకైతే తెలవదు గానీ ఫోన్ తీయలే 2, 3 సార్లు ఫోన్ చేస్తే. అంటే మీరు ఫోన్ చేసి తీయలేదు. మీరు ఫోన్ చేసినప్పుడు తను తీయలేదు. మీకెప్పుడు తెలిసింది మరి బాబు మిస్ అయ్యాడు? అంటే మళ్ళీ రిటర్న్ ఆయననే ఫోన్ చేసిండు. వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నేను చేసినప్పుడు రిటర్న్ చేసిండు. మీకు రిటర్న్ ఫోన్ చేసినప్పుడు అప్పుడు బాబు మిస్ అయిందని తెలిసింది. మా ఆయననే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. సరే రా అని చెప్పిన. మరి ఇంటికి వచ్చినాక చిన్నోడు ఏడంటే లేడన్నాడు. నీ దగ్గరనే ఉన్నాడు అని చెప్పిండు. నా దగ్గర ఎక్కడున్నాడు, నువ్వే తీసుకొని వచ్చినావు కదా నైట్ అంటే, నేను అక్కడ మధ్యలో పండుకున్నా మోరి దగ్గర. బాబు అయితే లేడు. లేచి చూసేసరికి మరి ఎక్కడ వదిలేసినావు ఏంది అని అంటే తెలియదు నాకు అన్నాడు. ఎట్లా తెలియదు, నువ్వు ఏడ పండుకున్నావు, డైరెక్ట్గా ఇంటికి రాక మరి అక్కడ ఎందుకు పండుకున్నావు అంటే, నాకు కొంచెం మంది ఎక్కువైంది, అక్కడ నా కళ్ళు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది, ఏమన్నా కింద పడతానేమో, బండి యాక్సిడెంట్ ఇట్లా ఏమైనా అవుతుందేమో అని అక్కడ పండుకున్నా అని నాతో చెప్పింది. మరి ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం మంది ఎక్కువైపోయింది. మరి మంది ఎక్కువ అయిన తర్వాత ఆ మందు ఎక్కువైపోయింది, మత్తులో ఉన్నాడు. మరి నువ్వు ఎట్లా పంపించినావమ్మా మీ బాబుని? నేను చెప్పిన సార్ బాబు పోగానే ఒక దెబ్బ కొట్టేసరికి లేదు ఆ భయానికే బాబు నేను ఎట్లనన్నా పోతే డాడీతోనే పోతా అంటే, నాకంటే మంచితనంగా ఆయననే చూసుకుంటాడు ఊకే. డైలీ వచ్చినప్పుడు సెల్ పట్టుకొని చూస్తాడు కదా, ఆ సెల్లుతోటే ఇక డాడీ పండుకుంటే నేను సెల్ అయినా చూస్తా అని అట్లనన్నా పోతాడేమో. ఎప్పుడైనా పోయినప్పుడు వాళ్ళ డాడీతోటి వచ్చేస్తాడు అప్పుడప్పుడు, పండగకు ఎక్కడైనా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్తే. ఇంటికాడ పోయి పండుకుంటారేమో అని అనుకున్నా సార్. మళ్ళీ 5 గంటలకి లేచి నేను వచ్చేసిన మా అన్నయ్యల బండి మీద. ఇంటికొచ్చి చూస్తే లేడు. ఫోన్ చేసి ఇంటికొచ్చిండు, మరి బాబు ఏడా అంటే ఇట్లా లేడంటే మళ్ళీ ఇద్దరం వెళ్ళి నెంకినాం. ఏడ్చుకుంటా పొలాలు, చెట్లు, చేమలు, అవి చెరువు కట్టలన్నీ ఇద్దరం నెంకినాం. ఇక మా బావోళ్ళు, మా ఆడబిడ్డోళ్ళు, ఇక మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చి ఇక ఎక్కడోళ్ళు అక్కడ వెతుకుతూనే ఉన్నారు సార్. కానీ బాబు ఎక్కడ దొరకకపోయేసరికి మళ్ళీ గూడూరు వెళ్ళి పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇచ్చేసరికి సార్ వాళ్ళు వచ్చి, ఎస్ఐ సార్, ఇంకో సార్ వాళ్ళందరూ వచ్చి అందరూ అంతా ఎంక్వైరీ చేసిర్రు. నన్ను, మా ఆయనని ఎంక్వైరీ చేసిర్రు. మళ్ళీ మా అప్పటి వరకు మీ బాబు దొరకలేదు. సార్ మీకు ఎప్పుడు తెలిసింది బాబు అంటే బాబు చనిపోయి అక్కడ భూపతిపేటలో ఒక చెరువులో పడి ఉన్నాడని మీకు ఎట్లా తెలిసింది? మీకు ఎవరు చెప్పారు? అంటే ఫోన్ వచ్చింది సార్. మేము నిన్న గూడూరు పోయి అటు పనుగోడు పోయినాం. అటు ఇంకా 2, 3 ఊళ్ళలో తండాలలో తిరిగినాం. రేవతండ, తండ, కోమటిపల్లి తండ అంతా తిరిగేసరికి మేము మళ్ళీ గూడూరు ఎంటర్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చే టైంకి మళ్ళీ మా ఆయనకు ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? ఇక ఎవరు చేసిర్రు సార్ ఆయనకి తెలుసు. అక్కడ చూసిన వాళ్ళే చేసిరట. అంటే మాకంటే ముందు ఇంకా ఉన్నారు జనాలు. మేము ఇక వస్తున్నాం, నెంకి ఇటు వస్తున్నాం మళ్ళీ రిటర్న్ వేరే ఊరికి వెళ్దామని వెతకడానికి. అయితే బాబు ఇక్కడ ఉన్నాడు, చెరువులో పడేసి శవం కనిపిస్తుంది అంటే అక్కడ నుంచి ఇక ఏడుచుడే ఇక 2, 3 రోజులు ఏడ్చుకుంటా మళ్ళీ ఇట్లా ఈ విషయం న్యూస్ తెలిసేసరికి ఇంకా ఏడ్చుకుంటేనే మళ్ళీ స్పీడ్లో అక్కడికి వచ్చినాం సార్. చెరువులోకి వెళ్ళి మేము వచ్చేసరికి ఎస్ఐ సార్ వాళ్ళందరూ, ఇక భూపతిపేట ఊరోళ్ళు, తండాలు అందరూ మాకంటే ముందే ఉన్నారు వాళ్ళు మేము అందేసరికి. అంటే మీకు ఇప్పుడు బాబు చనిపోయిన విషయం అని చెప్పేసి మీకు పోలీస్ స్టేషన్ తెలిసిందా, లేదా ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా? ఫోన్ చేసి చెప్పాను. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, పలానా శవం అని చెప్పిందా, మీ బాబు అని చెప్పాడా? మా బాబానే చెప్పాడు. బాబు అని చెప్పారండి. మీ తెలిసిన వాళ్ళ చెప్పింది? మా బామ్మడిది. బామ్మరి చెప్పాడు. అమ్మ నేను ఒకటి అడుగుతాను. ఏదైతే శవం దొరికినప్పుడు మీ బాబు ఒంటి మీద కొన్ని గాయాలున్నాయి అని చెప్పేసి కూడా తెలిసింది. మరియు ఇక్కడ చాలా వరకు కొంచెం బాగా స్ప్రెడ్ అయిపోయిన విషయం ఏంటంటే, మీ ఆయననే మీ బాబుని చంపి చెరువులో వేసాడని కూడా ఒక అపోహ ఉంది. అది వాస్తవమేనా? అంటే మా బాబు నా కొడుకుని చంపుతాడని నాకు నమ్మకం లేదు సార్. మీ ఆయన మా ఆయన అంటే నాకంటే ఎక్కువ ప్రేమగా పిల్లల్ని ఆయనే చూసుకుంటాడు. కానీ కొట్టిండని నాకైతే అనుమానం లేదు సార్. ఎందుకంటే మంచిగా చూసుకుంటాడు కాబట్టి. మరి ఈ విషయం ఎట్లా జరిగిందో నాకైతే తెలియట్లేదు సార్. శవం మీద కొట్టిన గాయాలున్నాయి. తర్వాత వాటర్‌లో పడేసినట్టు, వాటర్‌లో పడ్డ తర్వాత చెరువులో పడ్డాక చనిపోయాడని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ నేను అడిగేదేంటంటే, ఇక్కడ బయట బాగా వచ్చేది ఏంటి అపోహ ఏందంటే, మీ ఆయననే మీ బాబుని కొట్టి చంపి పడేసాడేమో అని ఒక అపోహ ఉంది. మీ ఆయనదే చంపలేదని మీరంటారు. అవును సార్. ఇక్కడ మీరు విన్నారు గదా! ఇక్కడైతే మన ఆ బాబు ఎవరైతే చనిపోయారో జాన్ పాల్ వాళ్ళ ఇంటికొచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడాము. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఒక అకేషన్ నిమిత్తము ఇక్కడ సీతనారం తర్వాత ఉన్నటువంటి ఒక తండాలో జరిగే ఒక చిన్న ఫంక్షన్‌కి వెళ్ళంగా అక్కడ మా తండ్రి మద్యం సేవించి మత్తుతో ఉన్న క్రమంలో
తన బాబును తీసుకొని తను ఇంటికి వస్తున్నాడు. ఆ క్రమంలోనే తనకు మత్తు ఎక్కువ కావడంతో తన పక్కనే రోడ్డు పక్కనే తన ఆటోలోనే ఆపుకొని తన బాబును ఈ తండ్రి అక్కడనే ఆ ఆటోలోనే పడుకున్నారు. ఈ తండ్రి లేచి చూసేసరికి బాబు కనిపించలేదు. ఈ బాబు కనిపించకపోవడంతో తను ఇంటికి వాళ్ళ మిసెస్‌కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి బాబు మిస్ అయ్యాడు అని చెప్పడంతో వీళ్ళు హఠాత్తున 2, 3 ఊర్లు పక్కన చుట్టుపక్కల ఉన్న ఊర్లు తిరిగేసి దాని తర్వాత స్టేషన్‌కెళ్ళేసి కంప్లెయింట్ ఇచ్చారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఒక 24 గంటల తర్వాత అదే గ్రామానికి శివారులో ఉన్నటువంటి ఒక చెరువులో ఆ బాబు అనుమానాస్పదంగా చెరువులో శవమై తేలాడు. ఇక్కడ మనతో పాటు ఇంకొకరు ఉన్నారు. ఎవరైతే తండ్రి ఉన్నారో కృష్ణమూర్తి వాళ్ళ బ్రదరు తనతోని కూడా మాట్లాడదాము. పేరేం పేరండి? నా పేరు భద్రు సార్. భద్రు గారు, బాబుకి ఒక 6 సంవత్సరాలు ఉంటాయి. 6 సంవత్సరాలు ఎంతో అల్లారు ముద్దుగా మీరు పెంచుకుంటారు, మీ తమ్ముని కొడుకు. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అసలు వీళ్ళ ఇంట్లో భార్యాభర్తలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమి ఉండవు సార్. కాకపోతే మావాడు కొంచెం డ్రింక్ అప్పుడప్పుడు ఆటో పొద్దున నడిపిన తర్వాత కొంచెం తాగుతాడు. అదే విషయం వీళ్ళు ఫంక్షన్‌కి పోయిరట. పోయినా 11 గంటల టైంలో కొంచెం తాగి ఉన్నాడో ఏమో పొద్దున్న ఆటో నడిపిండు. వచ్చేద్దాం అన్న టైంలో బాబు కూడా వస్తానన్నాడట. ఏదో చిన్నపాటి వాళ్ళ అమ్మ ఏదో అన్నది. వస్తానన్నాక ఆయన కూడా ఎక్కించుకున్నాడు. ఈయన కూడా వచ్చిండు. వచ్చేసరికి అక్కడ ఏదో డ్యామ్ ఉన్నదట. ఆ డ్యామ్ కాడ ఆపేసి ఈయన పన్నాడు, ఆయన పన్నాడు. ఈయన మెలకువ వచ్చేసరికి చూసేసరికి బాబు లేడట. ఆ విషయం పొద్దున వచ్చేసరికి మాకు తెలిసింది. మాకు ఫోన్ చేసిండు. మేము పోయి ఇక అంతా వెతికినాం. లేకపోయేసరికి మేము పోలీస్ స్టేషన్‌కి పోయినాం. ఇక అందరూ వాళ్ళతోని స్టేషన్ పోయి పిటిషన్ ఇచ్చి ఇచ్చినాం. ఇప్పుడు ఎస్ఐ సార్, సిఐ సార్ వాళ్ళందరూ వచ్చి అంతా ఎతికిరు. ఏడ దొరకలే. ఏడ దొరకకపోయేసరికి ఇక మేము కూడా సార్ వాళ్ళ ఒకరోజు వీళ్ళిద్దరిని అక్కడనే ఉంచుకున్నారు. వాళ్ళు చేసేది ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. మేము ఎతుకుతూనే ఉన్నాం. ఎతికిన తర్వాత దొరకలేదు. తర్వాత రెండో రోజుకి 24 గంటల తర్వాత మేము అడ్డు ఎతుకుతాను. మన ఆ ఊరి వాళ్ళే మన చెరువులలో టాయిలెట్‌కో దేనికో అనిపోయారట ఇద్దరు. వాళ్ళకి కనిపించిన తర్వాత మాకు ఈ తండ వాళ్ళకు సమాచారం ఇచ్చారు. వీళ్ళు తర్వాత మాకు ఫోన్ చేసేసరికి అక్కడ పోయి చూస్తే బాబు అలా శవమై ఉన్నాడు. తర్వాత ఆ బాబుని తీసుకుని మన ఎస్ఐ సార్ వచ్చారు. ఆయన వచ్చి బాబుని చూసి తర్వాత నర్సంపేట పోస్ట్‌మార్టంకి తీసుకుపోయినాం. ఇప్పుడు మరి పోస్ట్‌మార్టం తీసుకెళ్ళినాక పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది? పోస్ట్‌మార్టం గురించి ఏమన్నా చెప్పారా? అది ఇంకా చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పారు. అయితే ఇంకొక విషయం అండి. ఇప్పుడు బయట కొన్ని సోషల్ మీడియాలో గానీ, కొన్ని వాట్సాప్‌లలో గానీ తండ్రి కొడుకును చంపి చెరువులో పడేశాడు అని చెప్పేసి ఒక అనుమానం ఉంది. ఎందుకు అంటే అబ్బాయి ఫంక్షన్ వెళ్ళి వచ్చాడు. అప్పుడు ఎలాంటి దెబ్బలు ఏమి లేవు. మామూలుగా తల్లి కొట్టింది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఏదైతే శవం దొరికినప్పుడు ఆ శవం మీద కొన్ని గాయాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. ఆ నోట ఈ నోట తెలిసింది. కానీ తండ్రి మీదనే బాగా అనుమానం ఉంది. ఇప్పుడు దీని గురించి మీ స్పందన ఏంటి? వాడు మాత్రం మాకు తెలిసి వాడు పోరగాళ్ళని కొట్టాడు సార్. ఎప్పుడు ఎంత తాగినా మంచిగా మర్యాదగా చూసుకునేటోడే. కొట్టేటోడు మాత్రం కాదు. మేమైనా మా పోరగాళ్ళని కొడతాం కానీ వాడు కొట్టేటోడు కాదు. మరి ఎట్లా జరిగిందో ఇది తెలియని విషయం ఆయన మీద దెబ్బలు. ఇప్పుడు జాన్ పాల్ చనిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఏమన్నా వ్యక్తిగత కక్షలు కానీ మీ బ్రదర్ అలాంటివి ఏం లేవు. వీళ్ళకి పెద్ద ఏదో వ్యక్తిగత అంత పెద్ద గొడవలు అయితే ఏం లేవు సార్. మీకు ఏమన్నా అనుమానం ఉందా మీద? అలాంటిది ఏం లేదు. మొత్తానికైతే మీరు ఇప్పుడు విన్నారు కదా జాన్ పాల్ వాళ్ళ పెదనాన్న చెప్పేది. జాన్ పాల్ ఒక 3 రోజుల క్రితం మిస్ కాగా ఇక్కడ ఉండే బొగ్గుపేటలో ఒక చెరువులో అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. అది చంపారా లేకపోతే అనుకోకుండా చెరువులో పడి చనిపోయాడా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసు అనేది ఎలాంటి కొలిక్కొస్తుందో వేచి చూడాలి. మీ బాబు ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయి. మీ ఆయననే మీ బాబుని చంపి చెరువులో వేసాడని కూడా ఒక అపోహ ఉంది. వీళ్ళ ఇంట్లో భార్యాభర్తలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? పోస్ట్‌మార్టం తీసుకున్నాక పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది?